రేపటి నుంచి ఆంధ్రప్రదేశ్లో పెన్షన్ల పంపిణీ కార్యక్రమం జరగనుంది. అయితే దేశ చరిత్రలో మొదటిసారి సీఎం చంద్రబాబు నేరుగా లబ్ధిదారుల వద్దకు వెళ్లి ఆయన చేతుల మీదుగా పెన్షన్ అందించనున్నారు. తాడేపల్లి మండలం పెనుమాక గ్రామంలో పెన్షన్దారులకు సీఎం చంద్రబాబు స్వయంగా వారి ఇంటికి వెళ్లి పెన్షన్ అందించనున్నారు. ఓ రాష్ట్ర ముఖ్యమంత్రి నేరుగా లబ్ధిదారుల ఇంటికి వెళ్లి పెన్షన్ పంపిణీ చేయడం ఇదే తొలిసారి. ఇప్పటికే పెనుమాక గ్రామాన్ని సీఎం చంద్రబాబు భద్రతా సిబ్బందితో పాటు అధికారులు పరిశీలించారు. గ్రామంలో లబ్ధిదారుల జాబితాను అధికారులు సేకరించారు. సీఎం చంద్రబాబు స్వయంగా పెన్షన్లను పంపిణీ చేస్తుండటంతో పెనుమాక గ్రామాల్లో స్వాగత ఏర్పాట్లు చేస్తున్నారు. అప్డేట్స్ మా కరెస్పాండెంట్ సత్య అందిస్తారు. సత్య, ఈ పెన్షన్ల పంపిణీ కార్యక్రమానికి సంబంధించి అక్కడ ఎలాంటి ఏర్పాట్లు చేశారు? ముఖ్యమంత్రి స్వయంగా ఆ గ్రామంలో పర్యటించి పెన్షన్లు అందించనున్నట్లుగా తెలుస్తోంది కదా, ఏంటి వివరాలు మొత్తంగా? తాడేపల్లి మండలం పెనుమాక గ్రామంలో పెన్షన్ లబ్ధిదారులకు స్వయంగానే ముఖ్యమంత్రి వెళ్లి పెన్షన్ అందిస్తారని మనకు తెలుస్తోంది. దీనికి సంబంధించి ఆ గ్రామంలో ఉన్నటువంటి పార్టీ నాయకులు మనకిచ్చిన ఇంటిమేషన్ ప్రకారం ఇప్పటికే అధికారులు వచ్చి గ్రామంలో పెన్షన్దారులు ఎవరెవరు ఉన్నారు వారి జాబితా మొత్తం కూడా సేకరించినట్టుగా తెలుస్తోంది. ముఖ్యమంత్రి స్వయంగా వచ్చి పెన్షన్ ఇచ్చేందుకే ఈ సమాచారం సేకరించారని గ్రామస్తులు చెబుతున్న పరిస్థితి అయితే ఉంది. దీంతో ఒకవేళ ముఖ్యమంత్రి స్వయంగా వెళ్లి పెన్షన్దారులకు పెన్షన్ పంపిణీ అందజేస్తే గనక ఒక పేదంటి మహిళకు ముఖ్యమంత్రి స్వయంగా వెళ్లి పెన్షన్ అందజేయడం అనేది దేశ చరిత్రలోనే ఇదే ప్రారంభం అవుతుంది. సీఎం వస్తారని తెలియడంతో అటు పోలీస్ పెనుమాకలో కూడా అధికారులు వచ్చి పరిశీలించి వెళ్ళినట్టుగా కూడా తెలుస్తుంది. నిన్న ఈ రోజు కూడా అధికారులు పెనుమాక వెళ్లి అక్కడ పెన్షన్దారులు ఎవరున్నారో ఆ జాబితా ఏంటి అనేది లిస్టు కూడా తీసుకున్నట్టుగా తెలుస్తోంది. కాబట్టి పెన్షన్దారులకు 1వ తేదీన ముఖ్యమంత్రి స్వయంగా వెళ్లి తొలి పెన్షన్ ఆయన అందజేస్తారు అని చెబుతున్న పరిస్థితి అయితే ఉంది. కాబట్టి అటు సంబంధిత పార్టీ వర్గాలతో కూడా మనం మాట్లాడినప్పుడు అధికారులు వచ్చి ఎంక్వైరీ చేసుకున్న మాట వాస్తవమని వారు ధృవీకరించారు. అదే సమయంలో ముఖ్యమంత్రి వస్తారని చెప్పినట్టుగా కూడా వారు చెప్పడం జరిగింది. కాబట్టి పెన్షన్ మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా 65,18,000 చిల్లర వరకు కూడా పెన్షన్ లబ్ధిదారులు ఉన్నారు. వీరందరికీ కూడా 1వ తేదీ నుంచి పెన్షన్ అందించనున్నారు. ముఖ్యంగా గతంలో 3,000గా ఉన్న పెన్షన్ ను చంద్రబాబు అధికారంలోకి వచ్చిన తర్వాత 10 నుంచి 15 రోజుల్లోపే దాన్ని 4,000 చేయడం, అదేవిధంగా దివ్యాంగులకు ఇచ్చేటువంటి పెన్షన్ ను 3,000 నుంచి 6,000కు పెంచడం, పూర్తి స్థాయి దివ్యాంగులకు 5,000 నుంచి 15,000కు పెంచడం, అదేవిధంగా క్రానిక్ డిసీజెస్ ఏదైతే దీర్ఘకాలిక వ్యాధులతో బాధపడుతున్నారో అటువంటి వారికి పెన్షన్ 5,000 నుంచి 10,000కు పెంచడంతో ఇప్పటికే రాష్ట్రంలో లబ్ధిదారులందరూ కూడా హర్షం వ్యక్తం చేస్తున్నారు. స్వయంగా ముఖ్యమంత్రి వచ్చి పెన్షన్ ఇస్తారని చెబుతుండడంతో పెన్షన్ లబ్ధిదారులు అయితే మాత్రం పూర్తి స్థాయి సంతృప్తిని ఆనందాన్ని వ్యక్తం చేస్తున్న పరిస్థితి అయితే ఉంది. థ్యాంక్ యూ సత్య.